హాయ్ వెల్కమ్ టు హాయ్ హలో వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యం రాజేష్తో ఒక బ్యూటిఫుల్ యాంకర్ కాంతితో ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది. ప్లీజ్ లెట్స్ స్టార్ట్ చేద్దాం. ష్యూర్ అండి. ఇప్పటి వరకు నీ కాఫీస్ అండ్ మూవీస్లో ఎన్నో ఎపిసోడ్స్ చేశాను, బట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకునే రోజు లేదు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన రోజు కూడా లేదు. బట్ ఇట్స్ సో ప్లెజర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు రియల్ లైఫ్లో చాలా వరకు అన్ని సినిమాలో నటించారు, అన్ని క్యారెక్టర్స్ని చూపించారు. అసలు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? ఐ మీన్ రియల్ లైఫ్ గురించి చూసాం, రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనేది ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, మీరు చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఎక్కడ పుట్టారు, నేటివిటీ? వైజాగ్ అండి, పుట్టి పెరిగినంత వైజాగ్. ఇంకా అక్కడే పుట్టి పెరిగి ఇంకా అదే లైఫ్, అక్కడే చదువుకున్నాను అంతా. సో ఎలా? పేరెంట్స్ స్టిల్ ఇన్ వైజాగ్. నాకు ముగ్గురు బ్రదర్స్, సతీష్, దినేష్, అనుష్, బాబీ, చంద్రబాబు, బాబులు అంటారు. ముగ్గురు బ్రదర్స్, వాళ్ళు వైజాగ్లో ఉంటారు. సో అంతే, ఇద్దరు పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపోయారు. ఆ క్రోడ్ ఇంకా చదువుకుంటున్నాడు. ఓకే. ఈ ముగ్గురులో రాజేష్కి వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్? వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఫస్ట్ ఏజ్. సో వాళ్ళకి నేను చాలా పెద్ద, నేను వాళ్ళకి నాకు ఒక 5 years డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అందరూ చిన్నవాళ్ళు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి జాబ్ చేస్తూ వాళ్ళకి అన్ని కొనివ్వడం వల్ల వాళ్ళకి అంటే భయం. సో బయట నవ్వుతూ ఉన్న కామెడీ రియల్ లైఫ్లో ఉండదు, చాలా సీరియస్గా ఎక్కడికి వెళ్ళావు అలా ఉంటుంది. అప్పుడు మీరు అనరే రియల్ లైఫ్కి ఇది చాలా లైవ్లీగా వెటకారంగా ఉంటుంది, కానీ కొంచెం సీరియస్ ఉంటుంది. అదే క్షణం అనే సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది, అది ఒరిజినల్ క్యారెక్టర్ దగ్గర ఉంటుంది. స్టడీస్ అక్కడ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ మధ్యలో ఆపేసి, అంటే ఎంబీఏ మార్కెటింగ్ చేసినా సరే మార్కెటింగే చేసుకోవాలి అని చెప్పేసి సేల్స్లో జాయిన్ అయిపోయి అది డిస్టెన్స్ కోర్స్లో ఫినిష్ చేశాను. అది ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ హైదరాబాద్ వచ్చి సినిమాలో ట్రై చేయడం మొదలు పెట్టాను. అంటే ఏజ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, చదువుకున్న ఇదే కదా అని చెప్పేసి సినిమాల్లోకి వచ్చి ఇక్కడ. ఓకే, ఫైన్. మరి చిన్నప్పుడు ఫ్రెండ్స్ గురించి? అంటే ఇంట్లో తొక్కేస్తున్నారు కాబట్టి బయటికి వెళ్ళి విపరీతంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే అల్లరి చేయడం. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ చాలా మంది అమ్మాయిలు క్లాస్మేట్స్ కదా, అమ్మాయిలు అబ్బాయిలు అందరు క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి అలా ఉండేది. ఇప్పుడు జనరేషన్ అప్పుడు ఏంటంటే అందరూ కలిసి ఉండేవాళ్ళం. మా టీచర్ ఒక ఆవిడ ఉండేవారు, వాళ్ళ ఇంట్లో చూసి చదువుకున్నాను. వాళ్ళ అమ్మాయి పద్మజ నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. ఆ కుసుమ టీచరు అలాగా, కుసుమ టీచర్ గారు పద్మజ ఇద్దరు చూస్తున్నారు ఇప్పుడు టీవీ. సో ఆ తర్వాత నటరాజ్ అని చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. మురళి అని మా ఇంటి పక్కన ఉంటాడు చిన్నప్పటి నుంచి. శేఖర్ అని చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, ట్యూషన్ మేట్ అనమాట. రవి అని నౌ ఈజ్ వర్కింగ్ దేర్ ఇన్ వైజాగ్. మురళి వర్క్స్ ఇన్ స్టీల్ ప్లాంట్. వాళ్ళు ఇంకా చిన్న ఇప్పటికే నా టచ్ లో ఉంటారు. వేరే గో ఐ మీన్ షూటింగ్ ఒక చెన్నై వెళ్ళినా, అక్కడ నుంచి షూటింగ్ ఒక బెంగళూరు వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా వాళ్ళు తీసుకెళ్తారు నాతోటి. ఫెంటాస్టిక్. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? అంతే, ఇంకా నా పక్కన ఉన్నారంటే రోజు ఆడుకోవడం, 10 రూపాయలు 20 రూపాయలకి ప్యాక్ ఆడుకోవడం సరదాగా. అంటే చిన్నప్పుడు లాగా అంటే డబ్బులు ఎవరి దగ్గర ఆడుకోవడం, సాయంకాలం అయితే పార్క్ వెళ్ళడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఇక అప్పుడప్పుడు 2-3 ఫ్రెండ్స్ అయితే తిట్టుకుని బ్యాంకాక్ వెళ్ళిపోతాను చెప్పేసి, నీతో అసలు మాట్లాడడం మారో అసలు శాడిష్టం అని చెప్పేసి బ్యాగ్లు వేసి వెళ్ళిపోయారు వాళ్ళు. బ్యాంకాక్ వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్. మేమేమో థాయిలాండ్లో ఉన్నాం, ఇది ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి లాస్ట్లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు హోటల్కి. వాళ్ళు వేరే హోటల్ ఉంటే అంటే అంత అలర్గా ఇప్పటికే అలాగే కొట్టుకుంటారు. భయంగా పెంచారు, అంతా తొక్కేయడం వల్ల ఫ్రెండ్స్ బయటకు వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఆ ఎన్విరాన్మెంట్ నుంచైనా మీరు మూవీస్కి రావడానికి స్టెప్ తీసుకున్నారు? చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారు డాన్స్లు వేసేవానండి. క్లాస్లో కూర్చున్నప్పటి నుంచి ఆయనలాగా ఇమిటేట్ చేయడం, ఆయన డాన్స్లు వేయడం బాగా తెలిసేసరికి ఏదంటే గ్యాంగ్ లీడర్ సాంగ్ వేయడం, లేకపోతే ముట్టా మేస్తరి గుబ్బాక్ సట్టాంగ్ అనుకుంటే రోడ్ల మీద అసలు డ్యాన్స్, ఆ పాట వింటే ఒక డ్యాన్స్ బీచ్లో తిరగడం. అది 10th class 8th class ఉన్నప్పుడు అదొక ఎనర్జీ. ఆయన పేరు వినగానే చిరంజీవి గారి పేరు వింటే అసలు నేను చెప్పలేను, అది ఇప్పుడు కూడా తెలుగు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్. అలాగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ ఆబ్వియస్లీ ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, డాక్టర్. నేను మాత్రం సినిమా యాక్టర్ అవుతాను. చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళం. చిన్నప్పటి నుంచి దానికి చాలాసార్లు మా నాన్నగారు పిలిచి క్లాస్ స్పీకర్, మా అమ్మగారు కూడా ఏంటి అసలు ఇంకా అందరిలాగా నీకు చదువు నేర్పిస్తా ఉంటు వినకుండా అని. లిటరల్లీ ఒక చుట్టాలందరూ పెళ్ళికి వెళ్తే అందరు పక్కన కూర్చొని నేను ఒక్కని వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాను. వెళ్ళి పిలుస్తున్నారు మా అత్తాళ్ళు వాళ్ళందరూ. బట్ అలాగే ఉండదు. ఓకే, మరి సినిమా యాక్టర్ అవుతాను అంటేనే చిన్నప్పుడు తిట్టారు అని అన్నారు మమ్మీ డాడీ. ఇప్పుడు మరి సినిమాలోకి ఎంటర్ అవుతున్నాను, సో ఫిలింతో నేను ఇంట్రడ్యూస్ కాబోతున్నాను అన్నప్పుడు ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు? మా నాన్నగారికి వెళ్ళి చెప్పాను ఫస్ట్, ఒక సినిమా చేస్తానని చెప్తే, చేయరా నేను బతుకున్నంతకాలం చూసుకుంటాను,
కానీ ఒక సిచ్యువేషన్లో ఎప్పుడు నేను మానేయమంటే మానేయాలి, ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో ఎంతకాలం వస్తుందో తెలియదు పేరు అని చెప్తే నేను ఒక గంట ఆలోచించాను. మీ మమ్మీకి చెప్పుకో, ఇంట్లో ఎవరు చుట్టాలు ఎవరు చెప్పుకో, నువ్వు వెళ్ళి హైదరాబాద్లో ట్రై చేసుకో, నువ్వు చేస్తుంది ఎవరికి రెస్పాండ్, నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను బతుకంతకాలు చూసుకుంటానని మా నాన్నగారు అన్నారండి. ఇప్పుడు కూడా ఐ జస్ట్ లవ్ మై డాడ్ అండ్ మై మమ్. సో మరి మీ కెరీర్ని టర్న్ చేసిన మూవీ, అందులో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఫస్ట్ నీ స్నేహం అని సినిమా చేశానండి. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆ సినిమా హిట్ అయ్యి నాకు ఫ్రెండ్స్లో నల్లోడాడు కొత్తడు బాగా చేస్తున్నాడు అని ఫీలింగ్ వచ్చింది. అది సో ఇమీడియట్గా సంబరం వచ్చింది. ఓకే. సో సంబరం సినిమా రిలీజ్ అయిన థర్డ్ డే సంబరం ఊటీకి వెళ్ళిపోయాను. 75 days షూట్ చేసాం. అది కూడా మంచి త్రూ అవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో దాంట్లో ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనుకున్నాను తీయలేదు. అది రిలీజ్ అవుతున్న టైంలో సత్యం అవకాశం వచ్చింది. ఫస్ట్ పక్కన చిన్నోడు వెంకీ చేసిన క్యారెక్టర్ నా క్యారెక్టర్ అలీ గారు చేయాలి. ఓకే ఓకే. సో అలీ గారు దుబాయ్లో ఉండి ఒక 2 days ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి ఎల్లుండి వస్తాను చెప్పి డేట్స్ అవ్వట్లేదు పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో సరే రాజేష్ని పెట్టద్దాలని చెప్పి ఓకే డైరెక్ట్గా రాజేష్ని పెడతా అంటే, హే రాజేష్ వద్దు, మనం విల్ వెయిట్, కొత్తోడు కదా చేస్తాను లేదు అని చెప్తాను, నేను చేయించుకుంటానని చెప్పి ఐ వెంట్ టు ఆల్ ద వే టు మీట్ నాగార్జున గారు. వెళ్ళి కలిసి మాట్లాడుతూ నాగార్జున గారు ఓకే అన్నాను. ఆ సినిమా చేసి సత్యం సినిమా చేసిన తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత రష్ చూస్తూ నాగార్జున గారు నవ్వుతున్నారు. బయట వెయిట్ చేస్తున్నాను, నవ్వుతున్నారని ఆయన వస్తుంటే వెళ్ళిపోయాను మళ్ళీ బయటికి. భయం, ఆయన ఎప్పటిదాకా చూడలేదు నాగార్జున గారిని. సినిమా అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్కి వార్నింగ్ ఇచ్చే క్యారెక్టర్ అందరం కలిసి చేసాం. ఓకే. నేను, బ్రహ్మానంద గారు, కొండవలస గారు, మేమందరం కలిసి హీరోని తిడతాం. హే హీరోయిన్కి వెళ్ళి ఐ లవ్ చెప్పొచ్చు కదా అని తిడతాం. అది అలా 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 ఒక 2-3 scenes ఉంటాయి. నాగార్జున గారు చూసి రాజేష్ సినిమా అంతా సింగిల్గా సోలోగా ఉన్నాడు కదా సుమంత్ పక్కన, సో ఈ అమ్మాయిని తిట్టేది హీరోయిన్ వార్నింగ్ కూడా ఎక్కువ అయితే క్లమ్జీ అయిపోయింది, సోలోగానే పెట్టాను రాజేష్ని అని చెప్పి నాగార్జున గారు చెప్తే, ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రీషూట్ చేసి సూర్యకిరణ్ గారు నాకు మళ్ళీ సోలోగా పెట్టారు. అది హీరోని తిడతాను, రే చూడాలనుకున్న చెల్లి పెళ్ళి చూడలేకపోయావు, చూడకూడదు అనుకున్న నీ గర్ల్ ఫ్రెండ్ నీ కళ్ళ ముందే నీ పెళ్లి జరుగుతుంది చూస్తుంది, నీకు నువ్వే దరిద్రుడు అని తిట్టు ఉంటుంది అలా అని వ్యాన్లో తిట్టడం అని, లేకపోతే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు మీకోసం ఎంత హెల్ప్ చేస్తున్నారు తెలుసా అని అమ్మాయికి వార్నింగ్ చేయడం అని మళ్ళీ రీషూట్ చేస్తారు. దానివల్ల సినిమాలు ఏంటంటే కంప్లీట్ రాజేష్ త్రోడ్ క్యారెక్టర్ అని, ఆ సత్యం తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూస్తలేదు. ఇంకా అది ఆఫ్ కోర్స్ సత్యం మా ఇంటి పేరు కదా ఇప్పుడు, సత్యం రాజేష్. రాజేష్ ఏ రాజేష్? సత్యం రాజేష్. ఓకే. స్టార్టింగ్ బిగినింగ్ లో ఉన్నటువంటి కెరీర్ కొంచెం ఫాస్ట్ గానే మూమెంట్ ఇచ్చిన తర్వాత మాస్ కంటే మధ్యలో కూడా కొంచెం స్లో అయింది కెరీర్. దానికి కారణాలు? అది మన వేదం సినిమాకి ముందు కొంచెం స్లో అయింది. స్లో అయిందంటే ఏమైందంటే సినిమాలు ఇంకా రెగ్యులర్గా ఫ్రెండ్స్కి అట్లా వస్తున్నాయి. నేను ఇంకొద్దరు ఫ్రెండ్స్ హీరో పక్కన కొత్త సినిమాల్లో మంచి సినిమాలు పెద్ద సినిమాలు రావట్లేదు. సార్ మీరును ఈ పలానా మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అండి అంటే, హౌ మెనీ ఇయర్స్ కెన్ ఐ రియలీ, ఐ మీన్ ఐమ్ 30+. ఇంకా చిన్నపిల్లల కాలేజ్ బుక్ పట్టుకెళ్ళాలి అవన్నీ ఎందుకు అని కొంచెం రిస్క్ అయినా సరే ఆగుదామని చెప్పేసి ఆ వెయిటెడ్. ఐ మీన్ లిటరల్లీ కొన్ని సినిమా రిజెక్ట్ చేశాను, డేట్స్ లేవని చెప్పడం, ఎదుటి వాళ్ళు బాధ పెట్టకుండా, అంటే ఎదుటి వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారని అబ్బా అని ఫీల్ అవుతారు. మళ్ళీ పైకి మంది అలాగే అంటారు, పక్కన అబ్బా ఈడు పెద్ద అని ఫీల్ అవుతారు. అందుకనే సరే చాలా స్మూత్గా కన్విన్సింగ్గా నేను లేనను, వేరే ఊర్లో ఉన్నానో లేదా డేట్స్ లేవని చెప్పి నా మేనేజర్ హరి చాలా హెల్ప్ఫుల్ అనమాట నాకు అన్ని విధాలుగా. అంటే నేను సపోజ్ కొన్నిసార్లు నేను ఫైనాన్షియల్ డేట్ అయినప్పుడు మై హరి ఈజ్ లైక్ మై బ్రదర్. మన డేట్లు చూసామని చెప్ప వేదం తర్వాత బ్యాక్ అంటే ఎలాంటి బ్యాక్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేకుండా పెద్ద డైరెక్టర్లు ఫోన్ చేసి ఏం చేసావు నిజంగానే అల్లు అర్జున్ నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నట్టు నమ్మించబోలని చాలా రియలిస్టిక్ గా అనిపించింది. యాక్చువల్లీ మీరు అక్కడ జీవించడం దట్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా అంత ఫుల్ఫిల్మెంట్ ఉంది ఆ మూవీ. అంటే ఒరిజినల్గా మనం బ్యావర్స్ కాబట్టి అది అలా సెట్ అయిపోయింది. సో అది మళ్ళీ కమ్ బ్యాక్. ఇంకా తర్వాత నుంచి ఒక బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ పోలరంగడు మళ్ళీ ఫాస్ట్గా అందేసుకుంది. అంటే వన్స్ ఈ సినిమాలో ఒకసారి సినిమా బాగా చేశాడని సరే మళ్ళీ టకా వస్తాయి. మిర్చి మూవీ, గీతాంజలి ఇవన్నీ కూడా మీకంటే ఒక స్పెషలైజేషన్ ఉంది ప్రతి మూవీలో అక్కడి నుంచి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి స్టోరీ అంటే అలా సినిమాలు చేస్తూ మిర్చితో మళ్ళీ ఒక పెద్ద బ్యాంగ్ మళ్ళీ రాజేష్ మళ్ళీ మిర్చి మూవీలో అనుష్కతో వర్క్ చేసినప్పుడు కూడా పాపం మీరేమో తను ఇష్టపడుతూ ఉండడం, తనేమో అది రెగ్యులర్ ప్రతి సినిమా. నేను తమన్నాని ఇష్టపడతాను 100% లెవెల్లో, పెళ్లి చూపులకి వెళ్తాను, లేకపోతే హన్సిక పవర్ సినిమాలో కానీ పెళ్లి చూపులకి వెళ్ళే సీన్లో ఒక్క సీన్ కూడా నేను చాలా లౌడ్గా చేస్తాను. అంటే అవును అంటే ఒకటే సీనా అని డిప్రెస్ అవ్వను నేను. ఒక సీన్ కూడా ఒక సినిమాలాగే చేస్తాను నేను. కాబట్టి ఐ లాస్ట్ దెమ్
నేను Okay. ఒక్క సినిమా చేస్తానే అని అడుగుతాను నేను. అంటే ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో అందరూ సో కనిపించినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా క్యారెక్టర్స్ ఉండవు కదా, బికాజ్ రాసినప్పుడే రాసుకుంటారు అది. సో ఎవరు ఫామ్లు ఉంటారో వాళ్ళనే రాసుకుంటారు, మనలో ఆప్షన్లు ఉంటారు ఆబ్వియస్లీ ఎవరైనా సరే. Okay. సో అది ఆల్వేస్ ఆప్షన్ అనమాట. అడిగేవండి ఒక్క సీన్ చేస్తానని, ఆ ఒక్క సీన్ చేద్దామని చెప్పి ఒక్కొక్క సీన్ పెంచినప్పుడు కూడా అదే ఎనర్జీ అదే స్టామినాతో చేసేవాడిని. మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఫస్ట్ చెప్పండి. ఇది లవ్ కమ్ అరేంజ్డ్ అని చెప్పొచ్చు. నిజం చెప్పండి. లవ్ అంటే ఇష్టపడిన తర్వాత ఇంట్లో కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, లవ్ మ్యారేజ్. యా, లవ్ మ్యారేజ్. ఓకే, బయట వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ? బయట వాళ్ళండి. మెహదీపట్నంలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవారు, పెళ్లి చేసుకున్నాం. సో అర్థమైపోయింది లవ్ మ్యారేజ్ అని పక్క. ఇంకా అంటే ఇది ఎలా అయిందంటే సత్యం సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయిల ఇంట్లో వెళ్ళడితే వాళ్ళ ఇంట్లో ఒప్పి పెళ్లి చేసుకున్నారు. అదే వి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫైన్. సో మీ అమ్మాయి మీ మూవీస్ చూసినప్పుడు ఎలా? మీ క్వశ్చన్ తెలుసా? అసలు విషయం చెప్పాలి. మా అమ్మాయి స్కూల్ డే అవుతుంది ఒకసారి. సో ఇద్దరు మా వైఫ్ అను ఆ అమ్మాయి రెడీ అయిపోతున్నారు. నేను అవడం అది పొద్దున్న షూటింగ్ లేచినప్పుడు ఏంటని స్కూల్ డే కదా, సాయంకాలం వస్తానంటే ఏయ్ నువ్వు రాకు. అయ్యో, ఏ అన్నాను. చిచ్చే ఏంటి, నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్స్ ఎలా ఉంటారు తెలుసా, ఫార్మల్స్ వేసుకుని నీటి కళ్ళదలు పెట్టుకుని వస్తారు, నువ్వు నా చిరిగిపోయిన జీన్స్ టీ షర్ట్లు వేసుకుని. సైడ్ అంటే నేను సినిమా యాక్టర్ కదా అంజు, కొంచెం యంగ్గా బిహేవ్ చాలే. అయ్యో, వాట్ షీస్ రైట్ నౌ? నో షీస్ డూయింగ్ 6th క్లాస్ నౌ, 6th నుంచి 7th వస్తుంది. ఓ, సో అలా ఉంటుంది అనమాట. అసలు నేను మాట్లాడే ప్రతిదీ నన్ను సర్ది చెప్తుంటుంది, చాలా చాలా కోపం అనమాట. ఇప్పటి వరకు మీరు 300 సినిమాలకు పైగా నటించారు అంటే హీరోస్తో ఉన్నటువంటి కనెక్షన్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండుండొచ్చు. సో వారందరితో ఎవరితో వర్క్ చేశారు, ఎవరితో క్లోజ్ కనెక్షన్? లేదండి, అంటే అందరితో వర్క్ చేస్తాను, అందరితో క్లోజ్ కనెక్షనే, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, అందరితో అదే అల్లరిగా ఉంటాను, అందరితో అదే సరదాగా ఉంటారు. అంటే మీరు చూసినట్టు ఈ హీరో చాలా రిజర్వ్గా ఉంటారు, అఫ్ కోర్స్ కొంతమంది రిజర్వ్గా ఉంటారు, కానీ షూటింగ్ వచ్చేసరికి అందరు సరదా తయారై రాసి ఎక్కడ ఇది మాట్లాడుకున్న డైలాగ్ డిస్కస్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇలా ఎలా అని నేను చెప్పినప్పుడు బాగుంది అంటారు. సో కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే బన్నీ, ద బెస్ట్ ఫ్రెండ్ అంటే రవితేజ గారు. ఓకే, రవితేజ గారితో మీ ఫన్నీ మూమెంట్స్? రవితేజ గారు ఫన్నీ మూమెంట్ మామూలు ఫన్నీ మూమెంట్స్ కాదండి, ఆయనతో 24 hours. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రవితేజ గారు లాగా ఉండడం చాలా కష్టం. ఓకే, చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఎక్కడ ఇగో హర్ట్ అవుతారు, ఆయనలో ఉండలేరు. చాలా న్యాచురల్గా ఉంటారు, చాలా డౌన్ టు అర్త్. అంటే ఇప్పుడు మనం ఒక ఆర్డినరీ పీపుల్తో ఎలా మాట్లాడతాం ఆయనతో అలాగే మాట్లాడాలి, అలా మాట్లాడడం నచ్చుతుంది ఆయనకి. అంటే సరే కూర్చో అంటే అలా ఉంటుంది, అసలు ఎక్కడ కూడా అది. ఇంకేంటబ్బాయి ఇంటికి వెళ్ళామనుకో నీకేం కావాలో అది మన ఫ్రిడ్జ్లో తీసుకోవాలి తప్ప ఆయన ప్రత్యేకించి ఇలాగ అలా ఇష్టం ఉండదు. ఫీల్ ఫ్రీ అదనమాట. వెళ్ళగానే ఏం తింటావు ఆర్డర్ ఇచ్చుకోవాలి, ఏం తింటావు మనం అంటే అడిగే వరకు ఉండకూడదు, నీకు అడగాల అంటారు. అది అంటే చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. సీరియస్లీ వండర్ఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్కి పెద్దవాళ్ళకి ఒకటే రేంజ్లో ఇస్తారన్న రెస్పెక్ట్. ఈ ట్రీట్ ఎవ్రీ వన్ సేమ్, మనందరం ఒకటే అని మాట్లాడుతుంటారు ప్రతిసారి. అది నిజంగా చాలా. ఫస్ట్ ఫోన్ చేస్తారు, సినిమా చూస్తే మాత్రం ఫస్ట్ ఫోన్ చేస్తారు, అబ్బాయి ఎక్కడా అని. నేనే అప్పుడప్పుడు కొంచెం అనుదేశం జోకులు వేస్తాను తప్ప వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయన ఎనర్జీ. నితిన్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వి వర్ లైక్ సంబరం నుంచి మంచి ఫ్రెండ్స్. ఎస్, నితిన్ ఇస్ యంగర్ దెన్ మీ, సో బట్ మంచి బాండింగ్ ఉంటుంది నితిన్కి మాకు. అదే ఫన్ ఉంటుంది ఫ్రెండ్స్ లాగా. ఇంకా ఆర్టిస్ట్లో ఇంకా ప్రభాస్ గారు కూడా వెరీ గుడ్ ఫ్రెండ్, ఎన్టీఆర్ గారు కూడా మంచి ఫ్రెండ్. సో వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ యాక్టర్స్. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడ భయం అనిపించడం అలాంటి సిచ్యువేషన్స్? భయం అని లేదండి, ఎందుకంటే బయట చూసిన వాళ్ళకి భయం తప్ప వెన్ ఇట్ కమ్స్ ఆన్ సెట్స్ అందరూ సమానంగా మాట్లాడతారు. అంటే సమానం మాట్లాడడం అంటే మనతో మాట్లాడుతున్న డైలాగులు ఎంకరేజ్ చేయడం కానీ అవన్నీ చాలా బెస్ట్, ఒకలాగా ఉంటారు అందరూ. సో ఎవ్రీబడి ఇస్ బెస్ట్. ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో కల్లా మీకు నచ్చిన ద బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇంప్రెస్ చేసింది రైట్ నౌ? ఇప్పుడు క్షణ మూవీ వరకు తీసుకుంటే దానిలో అసలు అసమ్ పర్ఫార్మెన్స్, చౌదరి గారు పోలీస్ గెటప్లో ఇట్స్ లైక్ డెడ్ ఆసమ్. సో మీ ఇప్పటి వరకు చేసిన అన్నిట్లో కూడా అన్ని సినిమాలు మంచి రోల్స్ అండి, సేమ్ అదే ఎఫర్ట్ అదే పెట్టాలి. అన్ని సినిమాలకి హిట్ అయిన తర్వాత మాట్లాడుకుంటే భలే చేస్తారే అని చెప్తారు, లేకపోతే పెద్ద పట్టించుకోరు క్యారెక్టర్ కోసం. కానీ నిజంగానే కష్టపడి చేసిన క్యారెక్టర్లు రెండే అండి, ఒకటి వేదం, ఇంకోటి క్షణం. ఈ రెండు, ఆ రెండిట్లకి నిజంగానే నేను కష్టపడి చేస్తానంటే వేదం అనే సినిమా నేను అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే అది లేకుండా కొంచెం ఏమైంది బా
అక్కడికి వెళ్ళావు అని కొంచెం సెటిల్గా చేయాలి. Okay. సేమ్ కష్టగడ వీరప్రేమ కాదు కూడా సేమ్ అదే కష్టపడ్డాను. అంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు మాటలు చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే. ఎక్స్ప్రెషన్ 20-30 ఇచ్చేస్తున్నాం, లేదు అలా ఇచ్చేస్తున్నామని. అది కమెడియన్ అంటే అలా అంటే చేయాలని variations. అలవాటు అయిపోయి వేరియేషన్స్ ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అని తప్పనదే. ఓకే. ఏం లేదురా సట్లు నువ్వేం యాక్ట్ చేయకు, డైలాగ్ బై హార్ట్ చేసి అప్ చెప్పు అంటే క్రిష్ ఇస్ గుడ్ ఫెడా మ్యాన్ డైరెక్ట్స్లో. ఓకే. సో బై హార్ట్ చేసి అప్ప చెప్పు, ఓవర్ యాక్టింగ్ వద్దు అని 10 సార్లు చెప్తున్నాడు క్రిష్. సో తను అందుకే ఏమైంది బా లేదు బా అని చిన్న చిన్న వాళ్ళు కూడా హీరో అనివార్య కారణాలు అంటే మధ్యలో హిందీ ఎందుకులే బా అని చాలా న్యాచురల్గా చెప్పి అది చాలా కష్టపడ్డాను. అంటే Okay. నా బాడీ లాంగ్వేజ్ సపరేట్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. అది యాక్టింగ్ చేశాను. అది ఓకే. కృష్ణగాడి వీరప్రేమ గాథ కూడా చాలా న్యాచురల్గా చేయడం కోసం ప్రతి సీన్ డైలాగులో వచ్చి డైరెక్టర్ పక్కకు వచ్చి భయ్యా నువ్వు దయచేసి యాక్ట్ చేయకంటుంటే. ఓకే. తర్వాత ఇవన్నీ పక్కన పెడితే క్షణం నా ఫేవరెట్. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఊహించుకున్నంత ప్రకాష్ రాజ్, ఒక రఘువరన్ అంటే వాళ్ళందరినీ ఒక పెద్ద పెద్ద యాక్టింగ్ చూస్తే మన యాక్టింగ్ అంటే అసలు అని ఫీలింగ్ ఉంటుంది. కానీ యాక్టింగ్ చాలా కష్టం అని వచ్చాక తెలుస్తుంది. ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదని వచ్చాక తెలిసింది పూర్తిగా. ఒకసారి కెమెరా ముందు నిలబడక తెలిసి నాకు యాక్టింగ్ రాదని. అప్పుడు దాకా సొంతంగా అద్దం ముందు చూసినప్పుడు నేను కూడా స్మార్ట్గా ఉండేవాడు, నేను కూడా యాక్టింగ్ వచ్చి అనుకునేవాడు. కానీ అది కాదరా యాక్టింగ్ అంటే అని చెప్పి ఆ సినిమాలోకి వచ్చాక తెలిసింది. ఓకే. సో కాబట్టి ఒక 90% కట్ చేశాను అలా నుంచి. అంటే ఏ కలర్ కన్నానో అవన్నీ అది కాదు ఇది ఒరిజినల్ అని చెప్పి 90 కట్ చేసి నేను ఒరిజినల్గా సినిమా కామెడీకి అట్లా వెళ్తూ క్షణం సినిమా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చింది పొగాస్ ఐ కెన్ డూ సంథింగ్ అని. సో దానికోసం మళ్ళీ కొంచెం హోంవర్క్ ఆ హోంవర్క్ కూడా చాలా ఎవరితో మాట్లాడకుండా కొంచెం చాలా వర్క్ చేసినట్టు అనిపిస్తోంది ఈ మూవీలో. చౌదరి మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు గోడకు నిలబడి మాట్లాడేవాడిని. అట్లా లిటరలీ 2-3 hours నిలబడి మాట్లాడాను ఇంట్లో. ఎందుకంటే అలా చెస్ట్ లెగ్స్ ఉంటుంది మామూలుగా బెండ్ అవుతా అని చెప్పేసి స్టిఫ్నెస్ కోసం. ఫుడ్ లిటరల్లీ మానేసాను. అది ఒక 45 days ఓన్లీ ఆన్ ప్రోటీన్. ఒక కమెడియన్ని ఒక డైరెక్టర్ రవికాంత్, శేష్ ఇద్దరు కలిసి ఇలా రాజేష్ది ఇలా కావాలని ఎవరు ఊహించిన విధంగా వాళ్ళకి ఆలోచన రావడం గ్రేట్. అది నా వరకు రావడం గ్రేట్. దానికి నేను న్యాయం చేయకపోతే మళ్ళీ నేను నాకు అవకాశం రాదు. ఇంకా వచ్చిన వేస్ట్ ఇంకా అది. సో ఐ డిడ్ ఇట్. ఒకదానికనే ప్రాణం పెట్టేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. మీ అభిమాన యాంకర్ కాంతితో కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇట్లు మీ సత్యం రాజేష్. గుడ్, వెల్కమ్ బ్యాక్. సో మీ ఫిలిం జర్నీ గురించి చూసాం. ఈ మొత్తం జర్నీలో కూడా మీకు ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్? ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అన్నీ అప్ అండ్ డౌన్సే. ఓ మై గాడ్. ఎవ్రీడే ఎవ్రీడే ఒక ఫైటే లిటరల్లీ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. సత్యం తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది లేదు. వెల్ సెటిల్. కానీ లైఫ్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అంటే మీరు ఏమనుకున్నాను అవుదామని వచ్చి అది మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో దానికోసం పడే తపన ఫైట్, నలుగురుతో మనకి చిన్న సిగ్గు, మన గురించి నలుగురు అనుకుంటారు అయ్యో అని చెప్పి అవి లోపల ఉండేది. కానీ లోపలుండి పైకి చెప్పి తొడగొట్టి చెప్తే అతిలా ఉంటుందని చెప్పి లోపల నేను వర్కౌట్ చేస్తున్నాను దానికోసం. అంటే వాట్ వీ కెన్ డూ ఫర్ దట్ అని ఒక లోపలే దానికోసం ఏం చేయాలి మనం అని చెప్పి. అది మా నాన్నగారు ఒక బ్యూటిఫుల్ సైన్ చెప్పారు. ఏంటంటే మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు మిమ్మల్ని మార్చలేను, మీకు నచ్చినట్టు నేను మారగలను. ఓకే, గుడ్ క్యాప్షన్, చాలా బాగుంది. సింపుల్ లాజిక్ కదా. ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు చేంజ్ ఫర్ మీ. ఓకే, బట్ నీకు నిజం కావాలంటే మీకు నచ్చిన నేను అయితే ఈజీ కదా. అవును, మీ ఎనీథింగ్ బోత్ సేమ్ ఫ్రెండ్షిప్ చేయడానికి. దానికోసం అని మిగతా వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయకుండా నేను జస్ట్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఓకే, మరి ఇన్ని అప్ అండ్ డౌన్స్, రోజు అప్ అండ్ డౌన్ ఉంటుంది కూడా అంటున్నారు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో వన్ సెకండ్ ఎప్పుడైనా మీకు ఎందుకు వచ్చాను సినిమాల్లోకి అనిపించిన సిచ్యువేషన్? సినిమాల్లోకి ఎందుకు వచ్చింది అని పొరపాటు అనిపించలేదండి. పెయిన్ ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే ప్రతి దాని ఎస్ వీ డిడ్ ఇట్ అని ఫీలింగ్ ఉంటుంది. అంటే రోజు ఫైట్లో క్రికెట్ మ్యాచ్ 4కి 6కి సింగిల్కి అవుట్కి ఉంటుంది సార్, అలా ఉంటుంది టెన్షన్. ఓకే, సో ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ ఉంటుంది లైఫ్. కొంచెం లేట్గా వచ్చానేమో అనిపిస్తుంది. ఎందుకు చదువుకున్నాను అసలు 10th క్లాస్కి వచ్చేవలసిన అనిపిస్తుంది. ఓకే, సో డిఫరెంట్. మరి ఇన్నేళ్ల నుంచి మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆ కాంప్లిమెంట్ ఏంటి? దాసనారాయణ గారి దగ్గర నుంచి అండి. వావ్, బ్రేవ్. క్షణం సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను చూస్తూ
సినిమా చూస్తున్నంతసేపు ఏంటి వీడి మన రాజేషేనా లేకపోతే వాళ్ళే ఇంకోటి చేస్తున్నారని కన్ఫ్యూజన్ చూశానని చెప్పి ఆయన స్టేజ్ మీద చెప్తున్నప్పుడు నిజంగా నాకు కళ్ళీళ్ళు వచ్చి అంటే ఒక నారాయణరావు గారు లాంటి ఒక వ్యక్తి నోటి నుంచి నా పేరు రావడమే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ద బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్. వెరీ గుడ్ అండి. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, అండ్ రైట్ నౌ మీరు ఇప్పుడు నాయకి మూవీలో కూడా వర్క్ చేస్తున్నారు, హర్రర్ మూవీ. సో దాని గురించి చెప్తూ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి. నాయకి అని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ మై లైఫ్ అండి. ఓకే, త్రిష లీడింగ్ రోల్. త్రిష లీడ్ రోల్. ఓకే, నేను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. ఓకే, అంటే త్రిష పేరు వేరే ఉంటారు, నాకు పేరు వేరే ఉంటుంది, సుష్మా రాజ్ అని. అచ్చా, ఓకే. బట్ సినిమా అంతా మాత్రం త్రిష గారి మీద నా మీద రన్ అవుతుంది. గ్రేట్. ఓకే, సుష్మా మీద, ముగ్గురు మీద. ఓకే, అంటే ఒక ఛాలెంజింగ్ రోల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ సినిమాని త్రిష గారు మెయిన్ అందులో. ఆ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఐ మీన్ ఆబ్వియస్లీ షీజ్ ఎ స్టార్, సూపర్ స్టార్, వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ ఇండస్ట్రీలో. ఆ సినిమా నేను చేయడం చాలా హ్యాపీ. అది ఆల్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి, డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఇద్దరు ఫైట్ చేసి రాజేష్ అని పెడదాం ఆ థాట్ వచ్చి రాజేష్ రన్ చేసి సినిమా చేసిన దాని మీద ఎక్స్పెక్ట్ చేసిన సినిమా. అంటే తమిళ తెలుగు లాంగ్వేజెస్లో బైలింగ్వల్ ఫస్ట్ టైం చేస్తున్నాం అది. సో ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అది. దెన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నేను ఇంకా ఎప్పుడు మెయిన్ లీడ్ చేయకూడదు డిసైడ్ అయిపోయానండి. అదేంటండి? అది అంతే. అది యాక్చువల్ వచ్చింది మీరు ఆ డ్రీమ్ తోనే కదా. ఇప్పుడిప్పుడే మీరు ఆ డ్రీమ్ తో వచ్చినప్పుడు నేను 24 years అయితే పర్లేదు, కానీ ఈ వయసు వచ్చి ఫ్యామిలీతో వచ్చిన తర్వాత నాకు లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కెనాట్ టేక్ బ్రేక్ లైక్ 6 months నా. మీకు మెయిన్ లీడింగ్ రోల్ వచ్చినా కానీ చేయను అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి కొన్ని వందల సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆర్టిస్ట్ ఒకసారిగా పెద్ద హీరో అయ్యి తర్వాత చాలా గ్యాప్ వచ్చి చాలా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్కి మీరు వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు. నాట్ లైక్ దట్. నేనేంటంటే నా ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. నేనే రెస్పాన్సిబుల్, నాది రెస్పాన్స్ నాదే, నేనే దాని అందరికీ నేను చూడాల్సింది. ఓకే, దీని సింగిల్ అనుకోండి. ఓకే, ఎటువంటి స్టెప్ సంథింగ్ డిఫరెంట్ వెన్ ఐ 23 or 24, 25. ఓకే, ఈ స్టేజ్లో నా ఆర్టిస్ట్గా నేను 4 డబ్బులు సంపాదించుకుని సెటిల్ అవ్వడం ట్రై చేయాలి తప్ప ఈ సిచ్యువేషన్ మళ్ళీ 3-4 months గ్యాప్ తీసుకుని అది రిస్క్ అంతే. నాట్ మిగతా వాళ్ళతో కంపేర్ లేదు. మిగతా పెద్ద పెద్ద సూపర్ స్టార్లే 2-3 years గ్యాప్లు తీసుకున్నారు. అవును, లైక్ హిందీలో, బాలీవుడ్లో కానీ ఎనీ లాంగ్వేజ్లో. సో అది మన చేతిలో లేదు అది. ఓకే, ఫైన్, దట్ గుడ్ ఆన్సర్. ఓకే అండి, ఎనీ హ్యావ్ ఫిల్మీ రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక క్రేజీ రౌండ్ ఉంది, మీకు బాగా సూట్ అయ్యే రౌండ్. క్రేజీ రౌండ్లో షల్ వి స్టార్ట్ ది క్వశ్చన్స్? ప్లీజ్. చిన్నప్పుడు మీరు చేసిన ఏదైనా చిలిపి పని, చేసినవన్నీ చిలిపి పనులు ఉంటాయిలేండి, ఏదో ఒకటి చెప్పండి. చిన్నప్పుడు ఒకసారి మా స్కూల్ మా ఫ్రెండ్ కంపాస్ బాక్స్ వాళ్ళ ఫాదర్ దుబాయ్ తీసుకొస్తే దొబ్బేశానండి. ఇంటర్వ్యూలో తీసేస్తే అప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి ఈ క్లాస్లోనే దొంగను నాకు తెలుసు కాబట్టి 10 నిమిషాలు చెప్పకపోతే వాడు చచ్చిపోతానని చెప్పి వాడికి జబ్బులు చేస్తానని చెప్తే మేము అందరూ వణికిపోతున్నాం. మళ్ళీ నా మంత్రం వేసి నిమ్మకాయ తీసి కట్ చేశారు. కట్ చేసిన బ్లడ్ వచ్చింది. ఇందులో బ్లడ్ వచ్చిందంటే ఈ క్లాస్లో ఉన్నారు దొంగ నాకు తెలుసు అని, కానీ లేస్తే సార్ నేనే సార్ అని చెప్పేసాను. సో నైస్, ఇది కావాలనే చేసినట్టున్నారు. ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ చిన్నపిల్లలు కదా, ఐ వాస్ వెరీ స్మార్ట్. ఓ, చాలా స్మార్ట్గా బిహేవ్ చేశారు మీరు. కాలేజ్ డేస్లో మీ లెక్చరర్స్ని మీరు ఏడిపించిన సందర్భాలు? లేదండి, లెక్చరర్స్ యూస్ టు లవ్ మీ అలాట్ బికాజ్ ఐ వాస్ గుడ్ ఎట్ స్టడీస్. అలాగే మన కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ ఏదైనా చేయాలని ఫస్ట్ రాజేష్ అని అంత చాలా ఫాస్ట్గా ఉన్నాను నేను. అసలు పర్ఫార్మెన్స్లో మీరు టాప్ కదా. తయారు చేసింది కదా. సో మరి ఆ టైంలో మీకున్న ఫ్యాన్స్? కాలేజ్ డేస్ నుంచి నాకు ఫ్యాన్స్ ఉండేవారండి. ఫ్యాన్స్ అంటే లిటరల్లీ ఫ్యాన్స్ ఉండేవారు. అంటే అంత అల్లరిగా ఉండేవాడు నేను. సో ఒకసారి September 5th టీచర్స్ డే బుల్లా కాలేజ్లో పెద్ద ఫంక్షన్ అవుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ వైజాగ్లో, నేను ఏమేమి కాలేజ్ అందరూ బుల్లా కాలేజు, గీతం కాలేజు, కృష్ణా కాలేజు, అన్ని కాలేజీకి వెళ్ళేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ చదువుకున్నారు కదా. సో మాది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి తిరుగుతున్నాయి అలాగా. బుల్ల కాలేజ్లో యూత్ ఫెస్ట్ అదేదో టీచర్స్ డే రోజు ఫంక్షన్ అవుతుంటే నైట్ సడన్గా ఒక సాంగ్ పర్ఫామ్ చేయడానికి పంపించాను నన్ను. చిక్క బుక్క రైలే ఆ సాంగ్ డాన్స్ అయ్యగానే ఒక అమ్మాయి పరిగెత్తుకుని చాక్ చేసుకుంది. అవంతి అని అమ్మాయి, స్టిల్ ఐ రిమెంబర్. మీ వైఫ్కి తెలుసా విషయం? ఫ్యాన్స్లో చాక్ చేసుకుని దండేసేసి ఫ్రెండ్స్ అందరూ అయిపోతారు. అప్పటి నుంచి అసలు నేనే తెలియదు నేను ఎంత బాగా డాన్స్ చేస్తాను నాకు. ఓకే, మరి ఫ్రెండ్స్ని ఏడిపించిన సందర్భాలు ఏమైనా? ఫ్రెండ్స్ నేర్పించడం అంటే అఫ్కోర్స్ అదే పనిలో ఉండేవాడిని నేను. అదే మా ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు పెద్ద సాడిస్ట్ బాగుంటున్నాను.
ఓకే, ఇందాక ఒక అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంది అన్నారు కదా, సో అలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ హగ్ అంటే హగ్ కాదు, ఇట్ వాస్ లైక్ కాలేజ్ సూపర్ అని చెప్పి ఎగ్జైట్మెంట్ దండ వేయడం ఆ ఫ్రెండ్స్ అందరూ అలా చేస్తున్నాం. ఓకే, దెన్ అదే కొంచెం ముందుకు వెళితే ఎవరికైనా ప్రపోజ్ చేయడం లేక మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం? అవన్నీ సర్వసాధారణ కదండి. బేసిక్గా నాకు హిందీలో హృతిక్కి, తమిళ్లో సూర్యకి ఇవన్నీ కామన్గా ఉంటాయండి. బికాజ్ వి ఫెంటాస్టిక్. ఇంకా షూటింగ్ స్పాట్లో బాగా గోల చేసిన సిచ్యువేషన్స్? జోక్గా చేస్తాను, ఇది హిందీలో హృతిక్, తమిళ్లో సూర్య ఏమనుకోగలరు మీరు, అర్థమైందా? అంత సీన్ లేదు. నేను అల్లరి చేసేవాడిని కాబట్టి అమ్మాయిల్ని కనిపించే ప్రతి అమ్మాయిని ఏడిపించడం, అల్లరగా చేయడం తప్ప ఎవరిని. ఓకే, ఒకసారి ఎలా ఏడిపించేవాళ్ళు ఒక్కటి, ఇఫ్ సమ్ గర్ల్ ఇస్ గోయింగ్ ఆన్ బిఫోర్ యూ? అలా అని కాదు కానీ సపోజ్ మీరు బాగుంటారని చెప్పారా, మీకు చెప్పారా? నమ్మొద్దు, మీకు చాలా బాగుంటారు తెలుసా, సీరియస్ ఇలాంటివి. థ్యాంక్ యూ, నైస్. ఇంకా షూటింగ్ స్పాట్లో బాగా గోల చేసిన సిచ్యువేషన్స్? షూటింగ్ స్పాట్లో అల్లరి చేయడం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయిందండి. అవునా? ఎందుకంటే ఒకప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేది కానీ సడన్గా కొంచెం అలా 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 అందరూ ఇదైపోతున్నారు. సో దాన్ని బట్టి అంత సైలెంట్గా ఉన్న దాంట్లో ఒక్కనే కాల్ చేస్తే బాగోదు కదా, చిల్లర వేసేస్తారు మళ్ళీ మనకి అని చెప్పేసి. ఓకే, అల్లరే ఉంటుంది అంటే ఇద్దరు ముగ్గురు, కొన్ని లొకేషన్స్ అల్లరి ఉంటుంది, ఫ్రెండ్లీ కొన్ని సీరియస్గా ఉంటాయి. ఓకే, టీము ఉంటే సపోజ్ నేను, శ్రీనివాస్ రెడ్డి అలా ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఎక్కువ బ్రహ్మానంద్ దగ్గర ఉన్నారంటే బ్రహ్మానంద్ దగ్గర ఎక్కువ అలర్ చేస్తారు. అలా అయితే ఫన్ అలా ఉంటుంది, అది కూడా ఫన్ ఉంటుంది. ఓకే, మరి హీరోలు ఎవరైనా మిమ్మల్ని నేర్పించిన సిచ్యువేషన్స్? ఒకసారి సంబరం షూటింగ్ అప్పుడు నితిన్ మేము అందరం కలిసి ఒక 7 kilometers దూరంగా వాటర్ ఫాల్స్కి వెళ్తే వస్తున్నప్పుడు నితిన్ నన్ను వదిలేసి వచ్చాడు. వచ్చేసాడు. ఐ వాజ్ వాకింగ్ ఆల్ ద వే అరౌండ్ అండ్ ఆల్. ఆఫ్టర్ ఒక 2 kilometers దూరంగా వెయిట్ చేస్తున్నారు కార్లో, బట్ జస్ట్ ఏడిపించాడు అంతే. అదొక ఫన్నీ ఇన్సిడెంట్. ఇంకా అలా చాలా జరిగాయి, అవి బాగోదు. ఫైన్. ఇంకా మీకు ఒక హీరోయిన్తో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్తో యాక్ట్ చేస్తారో, ఎందుకు? వై యూ ప్రిఫర్ దట్ గర్ల్? అంటే నేను అంత ఛాన్స్ వస్తే ఇలియానాతో యాక్ట్ చేస్తాను. ఇలియానా? వై సో అంత? అంతే, ఎందుకంటే అనుష్క గారు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, కాజల్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, తమన్నా ఆర్ హన్సిక వీళ్ళందరూ తెలుసు నాకు. ఇలియానా ఆల్సో తెలుసు నాకు, చేశాను చందమామ 2 సినిమాలు చేశాను. ఓకే, ఇలియానాతో ఏంటంటే నేను వర్క్ చేయలేదు, అంటే వర్క్ చేశాను కానీ అంత క్లోజ్ కాదు. సో ఫస్ట్ అందరికీ వచ్చినట్టే పోక్రీ సినిమా నుంచి ఇలియానా అంటే ఒక ఫీల్ ఉండేది. చెప్పండి, నిజం చెప్పండి, క్రష్ అని? ఇట్స్ నాట్ ఎ క్రష్ ఎగ్జాక్ట్లీ, బట్ యా మోర్ దెన్ ఎ క్రష్. క్రష్ ఏంటండి, క్రష్ అనే వర్డ్స్ టూ మచ్. అది హీరోలు వాడితే బాగుంటుంది, నాకు క్రష్ కాదు, నిజంగా క్రష్ కాదు. అమ్మాయి బాగుంటుంది, భలే మెయింటైన్ చేస్తుంది, చిన్న స్మైల్ బాగుంటుంది అని ఆ ఫీల్ ఉంటుంది కదా. ఇట్స్ క్రష్ మాత్రం కాదు, క్రష్ వేరే మీద ఉంటుంది క్రష్. అది అంటే కత్రినా కైఫ్ మీద క్రష్ నాకు. సో ఆల్రెడీ వర్క్ విత్ సార్, ఆయన షీ నో, నాకు తెలుసు కాబట్టి హలో హలో అంటా కాబట్టి క్రష్ కాదు, కానీ బ్యూటిఫుల్ ఫీలింగ్. సినిమా చేస్తే ఇలియానాతో చేయడం ఫీలింగ్ ఉంటుంది. ఫైన్, వెరీ గుడ్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, కామెడియన్ కాకపోయి ఉంటే మీరు ఏమై ఉండేవారు? కామెడియన్ కాకపోయి ఉంటే విలన్ అయ్యేవాడిని, విలన్ అవ్వకపోతే యాక్టర్ అయ్యాను, యాక్టర్ అవ్వకపోతే హీరో అయ్యేవాడిని, హీరో అవ్వకపోతే కనీసం స్పాట్ బాయ్ తప్ప సినిమా యాక్టర్ అయ్యేవాడిని ఎట్టి పరిస్థితుల్లో. ఓ డన్. చిన్నప్పటి నుంచి మీ డ్రీమ్? అయ్యేవాడిని ఇప్పటికపోతే 65-70 years అయ్యేవాడిని అంతే. ఓకే, ఫైన్ అండి. క్రేజీ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ చాలా మీకు ఇష్టమైన చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, జీకే రౌండ్లోకి వెళ్తున్నాం. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నానండి. జీకే రౌండ్. ఫస్ట్ క్వశ్చన్, గుజరాత్కి నరేంద్ర మోడీ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు? 12 years. ఫెంటాస్టిక్. అండి ప్రస్తుతం ఫామ్లో ఉన్నారు ఆయన. నెక్స్ట్, కృష్ణరాజు నటించిన బొబ్బిలి బ్రహ్మణ మూవీ డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్ర గారు. టూ ఫెంటాస్టిక్, టూ ఫాస్ట్. ఏమండి మీరు రాఘవేంద్ర గారి సినిమాలు కనిపించేది ఇంకేం, మీరు మరీ చెప్పారండి. ఇంకా నయం, ఆయన సినిమాలు తెలుగు ఎలా ఉంటుంది? ప్రెసెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు? ఆమె ఎక్కడి నుండి ఎలక్ట్ అయ్యారు? ఆమె అంటే రోజా గారా? ఓ మై గాడ్. ఆమె అంటే ఎవరు? కవిత గారా? తెలంగాణ ఆంధ్రగా? ప్రెసెంట్ లోక్సభ స్పీకర్. లోక్సభ అంటే సెంట్రల్? యా, సెంట్రల్ అంటే మాయావతి. ఏమండి తెలీదు. ఐక్యూ లెవెల్ చాలా ఫాస్ట్ ఉన్నారండి. సుమిత్ర మహాజన్, ఎంజోర్ ఎంపీ, మధ్యప్రదేశ్. లాస్ట్ ఇయర్. ఓకే, చూసారా మీరు డౌట్ వచ్చింది. ఇయర్ మార్పు ఎలా గుర్తుండదు? మరి మీరా కుమారి వాట్ ఎవర్ ఎవ్రీ ఇయర్ మార్పు. మీరు ఎవరో ఒక ఇయర్ చెప్పండి, అందుకని అలా చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇది రివర్స్లో నాకే పంచిపడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఎవరు? మీకు రిలేటెడ్ క్వశ్చన్. శ్రీనివాస్ యాదవ్ గారు. ఎగ్జాక్ట్లీ.
ఆయన నాకు తెలుసు బాగా, వ్యక్తిగతంగా తెలుసు ఆయన నాకు. అచ్చా ఫైన్. సో ఈజీ క్వశ్చన్ మీకు పాస్ అయినట్టుంది. నెక్స్ట్ ఫస్ట్ 3D యానిమేటెడ్ ఫిల్మ్ ఫ్రమ్ ఇండియా. తెలిసినది లవ్ స్టోరీ సినిమా, అది బట్ పేరు గుర్తురాట్లేదు. ఐ నో దిస్, ఒక చిన్న సినిమా. లవ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే ఒక క్యారెక్టర్ ఉంటుంది. నా లవ్ చాలా మంది చాలా గంటలు గుర్తొస్తలేదు, పక్కన పెట్టండి. లవ్ రోమియో సంథింగ్ డిఫరెంట్, అది తెలిసిన స్టోరీ కానీ నాకు పేరు గుర్తు రావట్లేదు. 350 సినిమాలు చేస్తాం కదండి, చెప్పండి. అదే పేరు గుర్తు రావట్లేదు, మీరే చెప్పండి ప్లీజ్. రోడ్ సైడ్ రోమియో. ఎగ్జాక్ట్లీ సమ్ లవ్ స్టోరీ, ఐ నో దట్. నెక్స్ట్ చిరంజీవి నటించిన ఖైదీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. చక్రవర్తి గారు, కోటి గారు, చక్రవర్తి గారు. ఫైన్, కదా, ఓకే. ఎందుకంటే అది అప్పుడప్పుడే తెలిసిన వయసు కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. థ్యాంక్స్ చిరంజీవి గారు, ఇంకా పాత్ర చెప్పలేవు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చిన మూవీ. తొలి ప్రేమ. ఎగ్జాక్ట్లీ, అది అందరికి తెలిసిపోతుందేమో మేబీ. అండ్ నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. సింహాసనం. ఐక్యూ లెవెల్స్. ఫస్ట్ 70mm, ఫస్ట్ కలర్ సంథింగ్ అలావన్నీ ఉన్నాయి కదా కృష్ణ గారు. యాక్చువల్లీ ఇది రీసెంట్ గా 30 years కంప్లీట్ చేసుకుంది కూడా సింహాసనం మూవీ. మన టీవీలో కూడా వేశారు మొన్నది. ఎస్. పూరి డైరెక్ట్ చేసిన పోకిరి మూవీ ఏ ఇయర్ లో వచ్చింది? ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ. అవునవునండి, అది ఇలియానా నటించింది అందులో. మీ ఫేవరెట్ అంటే అది గుర్తు, అదే 2005-2006 అలా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఎందుకు బాగా గుర్తుంటే, నేను 2005లో అది యాక్ట్ చేసేది, 2006లో దేశముద్ర సినిమా షూటింగ్ వెళ్ళాను. పోకిరి తర్వాత స్టార్ట్ అయింది. సో 2005, ఎందుకంటే మరీ అంత ఆ ఇయర్లో అలా గుర్తుపడడం కష్టం. ఆ టైంలో రిలీజ్ అయిందండి అది. 2005లో, 2006లో దేశముద్ర. 2006. ఓకే. మీకు ఫిల్మీగా ప్రతి క్వశ్చన్కి చాలా ఐక్యూ లెవెల్స్ చాలా బాగున్నాయి. అండ్ కాస్త సుమిత్ర మహాజన్ గారు కొంచెం ఫీల్ అయినట్టున్నారు. సుమిత్ర మహాజన్ గారు ఆవిడ పేరు కూడా ఇప్పుడు వెళ్ళదండి. గుడ్ కంప్లీట్ చేసామండి ఇన్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్ రౌండ్. నెక్స్ట్ ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. దీంట్లో నేను అడిగే క్వశ్చన్స్కి షార్ప్ ఆన్సర్స్ ఫాస్ట్గా చెప్పాలి. సో ఎక్కడ తడపడకుండా ఫాస్ట్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ర్యాపిడ్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్, మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక డైలాగ్. తప్పు చేస్తాను నేనే వదలను, అలాంటిది వేరేవాడు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. రెడీ బణతి. ఫైన్. మీకు నచ్చిన పాట పాడాలి. నాకు పాటలు చాలాగా నాకు ఎక్కువ ఇష్టం, హమ్మింగ్ ఇష్టం. ఓకే. అని గజని హిందీలో ఒక ఉంటుంది, అది నాకు ఎక్కువ హాంటింగ్ అనమాట. అది వినే కొద్దీ అలాగా అది వినాలనిపిస్తుంటుంది అది. ఓకే ఓకే ఫైన్. మీకు నచ్చిన హీరో? చిరంజీవి గారు అండి. చిన్నప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్. ఇప్పుడు ఆయన పాలిటిక్స్కి వచ్చారు కాబట్టి ఐమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. మీకు నచ్చిన హీరోయిన్? ఇలియానా కాకుండా అంజలి. ఓహ్ గుడ్. అంజలి. ఓకే, గీతాంజలిలో వర్క్ చేశారు కాబట్టి. ఓకే ఫైన్. మీకు నచ్చిన కమెడియన్? బ్రహ్మానంద గారు. అదే దాని బ్రహ్మానందం గారు. శ్రీనివాస్ రెడ్డి. సో ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలో వర్క్ చేశారు. ద బెస్ట్ డైరెక్టర్? ఎవ్రీ డైరెక్టర్ ద బెస్ట్ డైరెక్టర్ అండి, వెనక ముందు తప్ప. బట్ నాకు తెలిసిన వాళ్ళు బెస్ట్ డైరెక్టర్ గారు అంటే నాకు ఇప్పటిదాకా బాగా ఇష్టం పెద్దవంశీ గారు. ఓహ్ ఓకే ఫైన్. ఇక మీరు నటించిన సినిమాల్లో ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా ద బెస్ట్ మీకు అనిపించిన క్యారెక్టర్? కృష్ణగడి వీరప్రేమ గాథ. ఓకే. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన మీ సినిమాలో మీకు నచ్చిన మూవీ? నా సినిమాలో నాకు నచ్చిన మూవీయా? మీ సినిమాలో మీకు నచ్చిన మూవీ చెప్పండి ఫస్ట్. నాకు సినిమాలో నాకు నచ్చిన సినిమా అంటే క్షణం. సో రాజేష్ గారు కంప్లీట్ చేసుకున్నాం ఫిల్మీ రౌండ్, క్రేజీ రౌండ్, జనరల్ నాలెడ్జ్, అలాగే ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 4 రౌండ్స్తో కాఫీస్ అండ్ మూవీస్ కంప్లీట్ అయిపోయింది. చాలా కూల్గా మీ జర్నీ మొత్తం కూడా చాలా క్లియర్గా హ్యాపీగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఐ ఫీల్ సో హ్యాపీ విత్ యూ. సో మరి మీరు ఫైనల్లీ HMTV వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను ఇంతగా ప్రేమించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ HMTV వారికి కూడా థ్యాంక్స్ అండి. నిజంగా అంటే నేను చాలా సంతోషంగా, చాలా గర్వంగా మీతో మాట్లాడాను. చాలా హ్యాపీగా, ఐఎమ్ సో హ్యాపీ టు బి విత్ యూ. మీరు షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి. మరోసారి అవకాశం తప్పకుండా మీతో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పటి వరకు మంచి ప్రాజెక్ట్స్తో మా ముందుకు వచ్చారు. ఇక ముందు కూడా మంచి ప్రాజెక్ట్స్తో మంచి సక్సెస్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. హ్యావ్ ఎ హ్యాపీ సక్సెస్ఫుల్ జర్నీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోరిక తీర్చే పనులు ఉంటాను, కష్టపడి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ డూ మై లెవెల్ బెస్ట్. మిమ్మల్ని ఎప్పుడు ఆనందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సో ఇదండి ఇవాళ కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ HMTV.